నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. మనం ఈ కేసు గెలుస్తాం కదా హరి. నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ అవసరం లేదు యశోద, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే నీ విషయంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. న్యాయం అనేది గెలవడానికి ఆలస్యం అవుతుందేమో కానీ గెలవటం మాత్రం కన్ఫర్మ్. అమ్మా అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా, కొంచెం సాయం చేయండి అమ్మా. తీర్థయాత్రలకు వెళ్తున్నాం, కొంచెం సాయం చేయండి బాబు. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. అమ్మా కాలినడకన వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం, సాయం చేయండి అమ్మా. యశోద తీసుకో, వెయ్యి యశోద. బాగా మొక్కుకో యశోద. నిన్ను గెలిపించమని దేవుడికి బాగానే లంచం ఇచ్చినట్టున్నావుగా. నేను వేసిన డబ్బులు దేవుడికి చేరితే కానుకవుతుంది, వీళ్ళకు ఉపయోగపడితే సాయం అవుతుంది. నువ్వు తప్పులు, నేరాలు, ఘోరాలు చేస్తావు కాబట్టి లంచాలివ్వాలి, భయంతో బ్రతకాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. కానీ ఎదుటి వాళ్ళ ధైర్యాన్ని చంపడమే నా హాబీ. ఆ ధైర్యం అనేది చావకుండా ఇలా ఎదురు తిరిగితే చావుని పరిచయం చేస్తాను. చావంటే భయపడే వాళ్ళ దగ్గర చెప్పు ఈ మాటలన్నీ. అన్నిటికీ తెగించిన నా దగ్గర కాదు. ఎవరిని చూసుకొని నీకు ఇంత తెగింపు? వీణ్ణి చూసుకోనా? ఒకరిని చూసుకొని ముందడుగేయటం యశోదకి అలవాటు లేదు ఊర్మిళ గారు. యశోదకి యశోదే బలం, ధైర్యం. దీన్ని నువ్వు ప్రేమించావు కదా. నిజంగా నువ్వు చాలా గొప్పడివి హరి. బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నావు. ప్రేమంటే నమ్మకం, ప్రేమంటే ఒకరికొకరు జీవితాంతం తోడుండడం. దాని విలువ గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడే ఇలాంటి కారు కూతలకి విలువ ఉండదు. నేను అస్సలు పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటాను. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే చిరాకు. అలాంటిది లైఫ్లో ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కించింది ఈ యశోద. అలాంటి దీన్ని కాటికి పంపించకుండా నేనెందుకు ఊరుకుంటాను? కాపరిలా నేను యశోద ముందుంటాను, టచ్ కూడా చేయనివ్వను. ఆల్ ద బెస్ట్. కోర్టులో వచ్చే తీర్పుని విని యశోద మూర్చబోతుందేమో. అంబులెన్స్ని పిలిపించుకొని రెడీగా ఉండండి. కోర్టు పేరెత్తితేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, అలాంటిది నీకు చిప్పకూడు తినిపిస్తే? ఏంటి ఆ మాట వినగానే గుండె అయిపోయినంత పనైంది కదా? నీకు చాలా ఆశలున్నాయి, అలా కలలు కంటూనే ఉండు. నువ్వనుకున్నది జరగాలి అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నుంచి పొడుచుకొని రావాలి. ఆవేశపడకు ఊర్మిళ. తీర్పు రాగానే నీ కాళ్ల కింద భూకంపం పుడుతుంది. ఒక్కసారిగా నీ ప్రపంచమంతా తలకిందులవుతుంది. అప్పుడు సూర్యుడు పడమర ఉదయించినట్టు అవుతుంది. చూద్దాం ఎవరి కాళ్ల కింద భూకంపం పుడుతుందో.
మేడం, తన పేరు యశోద, నా పేరు హరివిఠల్, సైంటిస్ట్ని. హరి మిట్టల్, నేను నేమ్ విన్నాను. అల్జైమర్స్ని పర్మనెంట్గా తగ్గించే మెడిసిన్ని కనిపెట్టేది మీరే కదా? WHO అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది మీరే కదా? అవును మేడం. చెప్పండి. యశోద, నాదొక వింత కథ మేడం. ప్రపంచంలో మా అమ్మా నాన్నలను మించిన గొప్ప అమ్మా నాన్న ఎవరికీ ఉండరు అనుకున్నాను. కానీ నా పెళ్లి రోజు ఒక భయంకరమైన నిజం నాకు తెలిసింది. నాకు తెలియకుండానే నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను. వాట్? అవును మేడం. ఆ నిజంలో నిజం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నంలో నా గుండెలు బల్లయ్యే నిజం ఇంకొకటి తెలిసింది. అసలు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మా అమ్మా నాన్నలు నా అమ్మా నాన్న కాదని తెలిసింది. కేవలం నా పేరు మీదున్న ఆస్తి కోసమే నాతో ప్రేమగా నటించారు అని. నమ్మలేకపోతున్నాను యశోద గారు. మీరు నమ్మలేని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒకే ఒక్కరు. ఎవరు? ఆ ఊర్మిళ. ఊర్మిళనా? యు మీన్ సంఘ సంస్కర్త, ఎన్నో హాస్పిటల్కి అధినేత ఆ ఊర్మిళనా? అవును మేడం. సంఘ సంస్కర్త అనేది ముసుగు మాత్రమే. అసలేం జరిగిందంటే, నీకు తెలియకుండా నీకెలా బిడ్డ పుడుతుంది? నమ్మలేకపోతున్నాను యశోద గారు. మేడం, మీరు నమ్మడానికి కావాల్సిన కొన్ని సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చలం గారు, మేడం. మేడం వాళ్ళకి టచ్లో ఉండండి. అలాగే మేడం. యశోద గారు, కోర్ట్ హియరింగ్ ఎప్పుడు? రేపే మేడం. రేపు కోర్టులో కలుద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భగవంతుడా, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.